మా రూఫ్ గార్డెన్లో వంకాయలు ఉన్నాయండి. వంకాయలు, పచ్చిమిర్చి అన్నీ ఉన్నాయి. వాటితో కర్రీ చేశాను. వంకాయలతో పాటు ఎదురు బంగాళదుంపలు, స్వీట్ కార్ను, శనగలు కూడా వేసాను. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. ఇప్పుడు ఈ కర్రీ ఎలా తయారు చేద్దాం చూద్దామండి. చాలా టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. వంకాయలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. వంకాయ వంటి కూర అని ఇంతకుముందుగా మన పెద్దలు అనేవాళ్ళు కదా. వంకాయలు టేస్ట్ చాలా బాగుంటాయి. వంకాయలు మనం కర్రీ చేసుకోవచ్చు, బంగాళదుంపలు కలిపి వండుకోవచ్చు, టమాటోతో కర్రీ చేసుకోవచ్చు, వంకాయ ఫ్రై చేసుకోవచ్చు, గుత్తి వంకాయ చేసుకోవచ్చు. ఇంతకుముందు గుత్తి వంకాయ కూడా పెట్టాను, వీడియోలో చూడండి. వంకాయ కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. వంకాయలు ఉన్నాయండి. రూఫ్ గార్డెన్లో వంకాయలు ఉన్నాయండి. వాళ్ళు కర్రీ చేస్తున్నారు. వంకాయ కర్రీ అయిపోవచ్చాను. లాస్ట్ బాగా వచ్చాను. కాయలతో వంకాయ కర్రీ చేస్తున్నా. పొనగంటకి ఎంత వచ్చింది చూడండి, గుండె నిండు కాకి. అవి లేతకే తాజాకి ఎంత బాగున్నాయి చూడు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఈజ్ వి కృష్ణవేణి. ఈరోజు మా రూఫ్ గార్డెన్లో వంకాయలు ఉన్నాయి. లేత వంకాయలు చాలా బాగున్నాయి. చిన్న చిన్న వంకాయలు లేతకి ఎంత బాగా వచ్చాయి చూడండి. లేతకి ఎంత బాగున్నాయి చూడండి. ఈ వంకాయలతో కర్రీ చేస్తున్నామండి. ఈ వంకాయతో పాటు బంగాళదుంపలు కూడా తీసుకున్నాండి. 2 బంగాళదుంపలు, 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చి కూడా మా రూఫ్ గార్డెన్లో పచ్చిమిర్చి అండి. చాలా బాగా వచ్చింది పచ్చిమిర్చి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, ఒక చిప్పగా కొబ్బరి, స్వీట్ కార్న్ బాగా ఉడకబెట్టి ఇలాగ తీసుకున్నాం. స్వీట్ కార్న్ 1 కప్పు, శనగలు, కొమ్మి శనగలు అంటాం కదా, ఈ శనగలు బాగా రాత్రి నానబెట్టి ఉడకబెట్టాను. 1 కప్పు శనగలు, ఇంకా పోపు సామాను, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కారం, పసుపు, సాల్టు, 1 స్పూన్ సాల్టు, 1 స్పూన్ ధనియా పౌడర్, కరివేపాకు, కర్రీ కావాల్సిన ఆయిల్. ఇంతే వంకాయ కర్రీ కావాల్సిన పదార్థాలు ఇవన్నీ కూడా. వంకాయ కర్రీకి ముందుగా కడాయి పెట్టి స్టవ్ వెలిగించి ఆయిల్ వేసానండి. అసలు పోపు సామాను ఇక్కడ కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్, వంకాయ ముక్కలు, వంకాయలు కట్ చేసినప్పుడు వంకాయ ముక్కలు కట్ చేసి వాటర్ వేయాలండి. ఆ వాటర్లో కొద్దిగా సాల్ట్ కలపాలి. సాల్ట్ కలిపితే నల్లగా అవ్వకుండా ఇలా తెల్లగా అలాగే ఉంటాయి. సాల్ట్ అయిపోతే నల్లగా అయిపోతాయి వంకాయ ముక్కలు అనేవి.
సాల్ట్ కొద్దిగా వేయాలండి. వంకాయ ముక్కలు ఆయిల్ బాగా ఫ్రై అయ్యాక బంగాళదుంపలు వేయాలి. కారం, ధనియా పౌడర్, వంకాయ ముక్కలు బంగాళదుంప కొద్దిగా బాగా ఆయిల్లో బాగా వేగాక స్వీట్ కార్న్ వేయాలి. తర్వాత శనగలు, ఉడకబెట్టిన శనగలు, అన్నీ బాగా కలపాలి. కొబ్బరికూరు కొద్దిగా యాడ్ చేయాలి లాస్ట్లో. ఒక 5 minutes మూత పెట్టి తొందరగా బాగా ఉడికిపోతాయి. టమాటా ముందే వేస్తే వంకాయ ముక్కలు బంగాళదుంప ముక్కలు పడుకోండి. అది కొద్దిగా బాగా ఫ్రై అయ్యాక అప్పుడు టమాటాలు జ్యూస్ వేసుకున్నాను మిక్సీలో. టమాటా జ్యూస్ కొద్దిగా వేసి ఈ టిఫిన్లోకి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇట్లకి దోశకి కొద్దిగా జ్యూసీగా ఉంటే బాగుంటుంది కదా. వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది, చాలా బాగుంటుంది కర్రీ. వంకాయ బంగాళదుంప కూర రెడీ. చాలా బాగా వచ్చింది టేస్ట్. కలర్ఫుల్గా ఎంత బాగుంది చూడండి. ఈ వంకాయలతో పాటు బంగాళదుంప కూడా వేసాయి కదా, ఆరోగ్యం చాలా మంచిదండి బంగాళదుంపలు. అలాగే వేసిన స్వీట్ కార్న్లో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది కదా. ఇవి ఇందులో కాల్షియం కూడా ఎక్కువ ఉంటుందండి. ఎముకలు స్ట్రాంగ్గా, బోన్ స్ట్రాంగ్ ఉండడానికి, ఎనిమిక్ ప్రాబ్లం తగ్గించడానికి బాగా దోహదపడుతున్నాయి. ఐరన్ కూడా ఎందుకు, పోలిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది, ఎనిమిక్ ప్రాబ్లం బాగా కంట్రోల్ చేస్తుంది. ఇవి కూడా ఇవి శనగలు ఉన్నాయి కదా, ఈ శనగలో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. ఈ ప్రోటీన్స్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదా, డైజెషన్ ప్రాబ్లమ్స్ లేకుండా తగ్గిస్తుంది. ఈ శనగలు, ఈ స్వీట్ కార్న్లు ఎక్కువ తినడం వల్ల మనకు ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబరు, పొటాషియం, సోడియం అధిక మొత్తాలు ఉంటాయి. ఇవి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా నివారిస్తాయి. ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కదా. అప్పుడప్పుడు మనం శనగలతో కూడా మనం కర్రీ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కర్రీ ఎంత బాగా వచ్చింది చూడండి. టేస్ట్ చాలా బాగుందండి, టేస్ట్ అద్భుతంగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లు పెడతారు కదండి. వీడియో నచ్చిందండి అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త చూసారు సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని వీడియోలు చూడడానికి అవకాశం ఉంటుంది కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ధన్యవాదాలు. Thank you.